అందరికీ నమస్తే. వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు. నేను ఇవాళ మీకు ఏ కూర చూపిస్తున్నానో తెలిసిపోతుంది కదా మీకు వీడియో చూస్తే. చేపల కూర అండి. నెల్లూరు చేపల పులుసు చూపిస్తున్నాను. అది కూడా కొరమీన్ చేపతో అనమాట. కొరమీన్ చేప అనేది చాలా రుచిగా ఉంటుంది. పులుసు అనేది ఆ కొబ్బరి ముక్కలాగా ఉంటుంది అని అంటూ ఉంటారండి పెద్దవాళ్ళందరూ కూడా. నిజమేనండి, గట్టిగా బాగుంటుంది. చేప అనేది మామూలుగా ఎక్కువసేపు ఉడితే చెదిరిపోతుంది అనమాట. ఇది కూడా ఎక్కువసేపు ఉడితే చెదిరిపోతుంది, కానీ బాగుంటుంది అనమాట. కరెక్ట్గా తీసేస్తే ఉడికినప్పుడు అందులో వేసుకున్న మామిడికాయ, పచ్చిమిరపకాయ కూడా అలా అన్నంలో నాలుంచుకొని తినేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇంటి ముందు అమ్మడానికి వచ్చాయండి. కేజీ వచ్చి 350 లెక్కని తీసుకున్నాను. నాకు అవి శుభ్రం చేయడం రాదని తెలిసిన వాళ్ళని అడిగితే చేసి ఇచ్చారనమాట. ఆవిడకైతే పాపం బాగా రెక్కలు నొప్పి వచ్చేసి అవి శుభ్రం చేయడానికి తోగుతూ ఉంటే చూడండి ఎలా ఎగిరిపోతుందో. అది అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చేపలన్నీ కూడా. వాటికి జిగటలా వస్తుందన్నమాట. చాలా టైం పడుతుంది. అవి శ్రమతో కూడుకున్న పని అనమాట చేయడం అనేది. ఆవిడ చేసినందుకు నేనైతే చేపల కూర పెట్టించాను. లాస్ట్లో అంతా అయిన తర్వాత అయితే వాటిని చేయడం అనేది కష్టం అని చెప్పాను కదా. పులుసులాగా కాకుండా జిగట వస్తుందన్నమాట శుభ్రం చేసేటప్పుడు. వాటిని ఉప్పు వేసి అంతా శుభ్రం చేసేసుకోవాలన్నమాట. నెల్లూరు చేపల పులుసులో మీకు ఎలా చేయాలో కరెక్ట్గా కొలతలతో అన్నీ చూపిస్తాను. కాకపోతే మీరు అదే విధంగా ఫాలో అయితే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. రకరకాల మసాలాలు ఎక్స్ట్రా యాడ్ చేస్తే మాత్రం ఆ టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా రాదు. ఆ నెల్లూరు చేపల పులుసు కాదండి. చూడండి ఎంత బాగున్నాయో చేపలన్నీ కూడా ఫ్రెష్గా బాగున్నాయి కదా. నేను అన్ని చేపలు వండట్లేదనమాట. సగం చేపలే వండుతున్నాను. మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసి నేను తర్వాత వండుకుందామని పెట్టేసుకున్నాను. సగం చేపలు తీసుకుంటున్నాను అనమాట. దాదాపు కేజీ పైన ఉంటాయన్నమాట. నేను హాఫ్ వండుతున్నాను కదా, 1.5 కేజీ వరకు ఉంటాయి. పసుపును సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ చేపల పులుసు రెడీ చేయడానికి ముందుగా అన్నీ నానపెట్టుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా. ఒక 120 గ్రాముల దాకా చింతపండు తీసుకొని శుభ్రం చేసేసుకొని నానపెట్టేసుకుందామండి. చేపల పులుసు రెడీ అయ్యేదానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది మనకి. 3 టమాటాలు తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి అండి. వాటిని కట్ చేయక్కర్లేదు, పచ్చిమిర్చిని అలానే వేసుకోవచ్చు. కరివేపాకు, అలాగే పచ్చి మామిడికాయ అండి. పచ్చి మామిడికాయ అనేది మంచి రుచిని ఇచ్చేది నెల్లూరు చేపల పులుసులో ఇదేనండి అనమాట. దీన్ని చెక్కు తీసుకొని వేస్తారు, అలాగే చెక్కు తీయకుండానే వేస్తారు. నేనైతే చెక్కు అయితే తీయట్లేదనమాట. మామిడి టెంక కూడా వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఆ మామిడి టెంక కోసం చిన్నపిల్లలు అయితే కొట్టుకుంటారు, నాకు కావాలని. చూడండి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా కావాలంటే 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. అవన్నీ దంచేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. చికెన్కి మటన్కి కావాల్సినంత ఎక్కువ అల్లం పేస్ట్ కావాల్సి ఉంటుంది. దీనికైతే అంత అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుంది. దానికి కావాల్సింది కొంచెం బాండెట్లో ఒక చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ మెంతులు వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ ఉంది దాంతో అనమాట. కొంచెం పావు చెంచా వచ్చేసి జీలకర్ర తీసుకొని ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి, స్మెల్ వచ్చే వరకు. అలా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. అలానే ఫైన్ పౌడర్ లాగా చాలా మృదుగా అయితే చేయకూడదండి. కొంచెం బరగ్గానే ఉండాలన్నమాట, కోర్సుగా ఉండాలి. చేపల పులుసులో రుచిని పెంచేది ఇదేనండి, ఈ మసాలా పొడే. చింతపండు చూసారా బాగా నానిపోయిన తర్వాత గుజ్జు తీసి పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట పులుసు. ఇప్పుడు వెడల్పుగా ఉండే పాత్ర అయితే చేపల కూరకి బాగుంటుందండి. ఈ చేపల కూర కోసం ఒక 6-7 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలన్నమాట. కొన్ని కూరలకి నూనె అనేది పడితేనే బాగుంటుందండి. నూనె కొంచెం వేగిన తర్వాత బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను అనమాట. ఎక్కువ వేద్దు మెంతులు. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కల్లుప్పు కూడా వేసేసుకుంటున్నాము. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి, టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నది, కరివేపాకు కూడా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి మెత్తగా అయ్యే వరకు. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఉప్పు అనేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందామండి మనము. నెల్లూరు చేపల పులుసు 2-3 రకాలుగా కూడా చేస్తూ ఉంటారండి. ఇందులో నేను చేసేది ఒక రకము. కొంచెం పసుపు వేసుకుంటున్నామండి, కరివేపాకు, అలా రబ్బలతో పాటు వేసేదని అనుకుంటున్నారా, అలా కూడా వేసుకోవచ్చు. నేను అలా వేస్తే కూడా మంచి రుచే వస్తుందండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. 5 స్పూన్ల వరకు వేసుకున్నానండి కారము. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అలా ఎక్కువ పడకపోతే మాత్రం పులుసు, కారం అంతా బాగా పాళ్ళలో పట్టాలన్నమాట.
ఆ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసుకుంటున్నానండి. అంటే మామిడికాయ ఉంది కదండి, మామిడికాయ చింతపండు పులుసు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పులుపుని చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. మాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్టుగా చింతపండు గుజ్జు పోసుకున్నాము. అలాగే వాటర్ కూడా పోసుకుంటున్నాం అన్నమాట. మామిడికాయ లేకపోతే ఇంకొంచెం చింతపండు అనేది పడుతుందన్నమాట, కాస్తంత ఎక్కువే పడుతుంది. మామిడికాయ అంటే తగ్గించుకోవాలి చింతపండు. అలాగే ఉప్పు వేసుకోవాలండి, పులుపు ఉన్నప్పుడు ఉప్పు కూడా కొంచెం పడుతుందన్నమాట. కొత్తిమీర కొంచెం వేసుకుందాము, సన్నగా తరిగి పెట్టింది. మూత పెట్టుకుని మరిగించుకోవాలన్నమాట. చూసారా అలా బాగా బాయిల్ అవుతుంది కదా. 4-5 పచ్చిమిరపకాయ చిలుకలు అలాగే వేసుకోవచ్చు, హోల్స్ పెట్టుకుని వేసుకోవచ్చు అండి. పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట పులుసులో ఉడికితే. ఇప్పుడు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నామండి. ముందుగానే వేసేసుకుంటే మరీ మేకల్లా అయిపోతాయి అన్నమాట, చెదిరిపోతాయి మామిడికాయ ముక్కలు అనేవి. 1-2 ముక్కలు పక్కన పెట్టాను, పులుపు ఎక్కువైపోతుందేమో అని. చింతపండు పులుసు అలాగే మామిడికాయ ముక్కలు బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఇప్పుడే అన్నీ చూసేసుకోవాలన్నమాట, ఉప్పు పులుపు కూడా. అదిగోండి ముందు తలకాయ వేసాను, చేప తలకాయ అనేది వేసానండి, గట్టిగా ఉంటుంది కదా అందుకని. ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. సన్నగా ఉడించుకోవాలండి, గరిటె పెట్టి తిప్పకూడదండి, చెదిరిపోతాయి ముక్కలు అనేవి. అలా క్లాత్ పట్టుకొని అలా తిప్పుకోవాలన్నమాట. ఆ గిన్నె అంతా కూడా వెడల్పుగా ఉండే గిన్నె అయితేనే చేపల కూరకి బాగుంటుందండి. చేపల కూర అనేది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు పులుపు కారం సమపాళ్ళలో పడితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా బయట ఉంచుకొని తినొచ్చు అనమాట. ఎక్కువసేపు కూడా ఉడికించకూడదండి, 12-15 నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట. అది కూడా మీరు మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చివరిగా ఏం చూసారా, మనం ఇంత కావాలి మెంతులు పొడి దంచుకున్నాం కదా, అది అంతా వేసేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించేసుకోవాలి. స్మెల్ అంతా దానికి పడుతుందండి. మరి ఎక్కువసేపు ఉడికించారంటే ముక్క అనేది చెదిరిపోతుంది, బాగుండదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, మీడియం లో, అంతేనండి, ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. కొత్తిమీర అనేది వేసుకున్నాను చివరిగా. చూసారా ముక్క అనేది గట్టిగా చెదిరిపోకుండా ఉందండి. అంతేనండి, అయిపోయింది నెల్లూరు చేపల పులుసు. అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అనమాట కూర. మామిడికాయలు చేపలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.